బ్యాక్ టు న్యూస్. వినాయక చవితి వచ్చిందంటే చాలు జంట నగరాల్లో ఆ సందడే వేరు. ట్యాంక్ బండ్ దగ్గర గణపతుల నిమజ్జనాలను వీక్షించేందుకు జిల్లాల నుంచి ప్రజలు తరలి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ కళ లేదు, ఆ సంబరం కూడా లేదు. కరోనాతో గణేష్ ఉత్సవాలు ఇంటికే పరిమితం కానున్నాయి. బొజ్జ గణపయ్యలు ఇళ్లలోనే ఉండిపోనున్నారు. గణేశుడు ఎక్కడ పూజలు అందుకుంటున్నాడో అక్కడే నిమజ్జనం చేయాలని అధికారులు అంటున్నారు. జంట నగరాల్లో గణేష్ ఏర్పాట్ల గురించి హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. కోవిడ్ నేపథ్యంలో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా ఆంక్షలు విధిస్తుండడంతో కేవలం ఇళ్లలోనే ఈసారి గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వం నిషేధించడంతో ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. కరోనా వల్ల ఈసారి గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఖైరతాబాద్, బాలాపూర్ వినాయకుల దగ్గర కోవిడ్ నిబంధనల మేరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. పోయిన సంవత్సరం 65 అడుగుల ఎత్తున దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణేశుడు ఈసారి కేవలం 9 అడుగుల రూపంలో మాత్రమే దర్శనం ఇవ్వనున్నాడు. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. ఈసారి కరోనా వల్ల ఆన్లైన్లో మాత్రమే దర్శనం చేసుకోవాలని నిర్వాహకులు చెబుతున్నారు. మొట్టమొదటి నుండి కూడా మేము వినాయకుని స్టార్ట్ చేసినప్పటి నుండి మేము చెప్తున్నాను, ఇక్కడ కరోనా మహావ్యాధి ప్రపంచాన్ని, దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంది. కాబట్టి మీరు ఈ కరోనా మహావ్యాధికి వెళ్ళి మేము 65 అడుగుల వినాయకుడిని మేము 9 అడుగుల వినాయకుడిని చేసినాము. మేము ఇక్కడ ఈ సంవత్సరం కూడా కోవిడ్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ ఇక్కడ వినాయకుడి ఉత్సవాలు ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే 90% అయిపోయింది. రేపు ఎల్లుండి కలర్స్ స్టార్ట్ అయిపోతుంది. వినాయక చవితి మాత్రం ఇక్కడ మేము వినాయకుడిని ఏర్పాటు చేస్తాం. 22వ తారీఖు నాడు 1వ తారీఖు నిమజ్జనం ఉంటుంది. గణేష్ నిమజ్జనాల విషయంలో హిందువుల సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ భగవంతరావు విమర్శించారు. గత సంవత్సరం 1,11,000 మండపాలు ఏర్పాటు చేశారని, ఈసారి విగ్రహాల ఎత్తుకు పోటీ పడకుండా సాదాసీదాగా జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈసారి ప్రభుత్వ ఆంక్షలతో ట్యాంక్ బండ్ దగ్గర ప్రతి సంవత్సరం కనిపించే వాతావరణం కనిపించదు. కేవలం ఖైరతాబాద్తో పాటు బాలాపూర్ వినాయకులకు మాత్రమే నిమజ్జనానికి అనుమతిచ్చే అవకాశం ఉంది. ఎనిమిదవ తేదీ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ లోపల ప్రభుత్వ అధికారులు అందరూ ఉన్నారు. అందరి సమక్షంలో మీటింగ్ జరిగింది. మీటింగ్ అయినాక తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టరు ప్రభుత్వం తరఫున ఎలాంటి ఆంక్షలు లేవు అని చెప్పారు. కనుక ఆంక్షలు ఉన్నాయి అనడము పొరపాటు. కోవిడ్ నియమాలను పాటిస్తూ చేసుకోవడం లోపల ఆలోచన ఉన్నది. ప్రతి సంవత్సరం ఈ సమయానికి ఎక్కడ చూసినా నగరంలో రోడ్లపైన గణేష్ మండపాలు కనిపించేవి. కానీ ఈసారి కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షల మధ్య ఎక్కడ కూడా గణేష్ మండపాలు లేవు. కేవలం ఇళ్లలోనే పూజలు నిర్వహించుకోవాలి, ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడే నిమజ్జనం చేయాలని కూడా ప్రభుత్వం చెప్పడంతో ప్రజలు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కానీ పూర్తిగా గణేశులు మాత్రం ఇంట్లోనే పూజలు చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఎక్కువ పోటీ పడి వినాయకుల ఎత్తులు కూడా నిర్ణయించి మరీ పూజలు నిర్వహించే యువకులు ఈసారి ఎత్తులు కూడా తగ్గించి పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనల మేరకే పూజలు నిర్వహించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రమోద్తో నాగరాజ్, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.